ఫౌండేషన్ భవన్ కు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మరొక మైలురాయికి ఈ రోజు బీజం పడిందని అన్నారు. 106 సంవత్సరాల చరిత్రలో కొంతమంది కృషి వల్ల అల్యూమిని అసోసియేషన్ యాక్టివిటీ జరుగుతుందని అన్నారు. ఆ ప్రయత్నం ఇంతకు ముందు కూడా జరిగింది, కానీ అది కార్యరూపం దాల్చలేదు. మేము వచ్చిన తర్వాత మేము ఏర్పాటు చేసుకున్నటువంటి 21 పాయింట్ ఎజెండాలో భాగంగా వచ్చే 10 సంవత్సరాలలో ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనేది ఒక ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు. అందులో భాగంగానే ఉస్మానియా ఫౌండేషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఫౌండేషన్ ద్వారా భారతదేశంలో ప్రపంచంలోని పూర్వ విద్యార్థుల నుండి ఫండ్స్ సేకరించి వాటిని వివిధ రూపాలలో యూనివర్సిటీ అభివృద్ధికి ఉపయోగిస్తామన్నారు. ఈ ఫండ్స్ కు ట్యాక్స్ ఎగ్జామ్ కూడా ఉంటుందన్నారు. ఈ ఫౌండేషన్ కు ఎవరైతే విరాళాలు అందిస్తారో వారి యొక్క పేర్లను ఆయా బిల్డింగ్లకు ఆయా రూమ్లకు పేరు పెట్టడం జరుగుతుందని అన్నారు. पैट्रिक అందరికీ నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మరొక మైలురాయి ఈరోజు పడింది. 106 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో చాలామంది కృషి వల్ల అలమ్నై అసోసియేషన్ దాని యాక్టివిటీస్ కొంత మేరకు జరగడం జరిగింది. ఈ ప్రయత్నం ఇంతకుముందు కూడా కొంత జరిగింది, కానీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ మేము వచ్చిన తర్వాత మేము ఏర్పాటు చేసుకున్నటువంటి 21 పాయింట్ ఎజెండాలో భాగంగా ఏవే కార్యక్రమాలు చేపట్టాలనో ఈ వచ్చే 10 సంవత్సరాలకు గాను ఉండేటువంటి ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. ఆ ప్రణాళికలో భాగంగా ఈ యొక్క ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి. ఆ ఉస్మానియా ఫౌండేషన్ యొక్క లక్ష్యం ఏంటి కనుక చూసినట్లయితే, దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కానీ భారతదేశంలో ఐఐటీలు, ఐఎంలలో, సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రతి యూనివర్సిటీలో కూడా ప్రతి ఐఐటీ, ఐఎంలో కూడా ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని వాటిని అభివృద్ధికి దోహదం చేయడం జరిగింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డేకి ఇన్వైట్ చేసినప్పుడు పెద్దలు సూచించిన మేరకు ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లయితే సెక్షన్ 8 కంపెనీ కింద మనం అలమ్నై నుంచి రిసోర్సెస్ మొబిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలమ్నై అసోసియేషన్స్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కానీ ఫౌండేషన్కి ఆ లిమిటేషన్స్ ఉండవు. అన్ని అసోసియేషన్స్ను ఒకే అంబ్రెల్లా కింద తీసుకురావడానికి ఉద్దేశించి 1.5 year బ్యాక్ ఈసీలో ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి సెక్షన్ 8 కంపెనీని ఏర్పాటు చేసిన తర్వాత మేము అప్రోచ్ అయినటువంటి వ్యక్తులు కావచ్చు, కార్పొరేట్ సంస్థలు కావచ్చు, దాదాపుగా ఒక 20 కోట్ల పైన మనకు మొబిలైజ్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి అలమ్నై అసోసియేషన్స్కు అవి ఎక్కడెక్కడ లోకలైజ్గా ఉండే, కానీ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీకి ఒకటే ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఇటీవలే ఇంజనీరింగ్ కాలేజీ అలమ్నై ఒకరు దాదాపు 5 కోట్ల రూపాయలు గోపాలకృష్ణ గారు ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మనకు ఫౌండేషన్ కనుక ఉన్నట్లయితే మనం దాన్ని యాక్టివిటీస్ టేకప్ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ ఓవరాల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా మేము టీటీడీ మోడల్లో కూడా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో కాంట్రిబ్యూట్ చేసిన వారి యొక్క పేరును పెట్టడానికి, అది రూమ్కే కావచ్చు, హాల్కే కావచ్చు, లేదా ఇంకేమైనా కావచ్చు. యూఎస్ నుంచి చాలామంది అలమ్నై మిత్రులు ప్లస్ యూకే నుంచి కావచ్చు, ఆస్ట్రేలియా నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఒక డిబేట్ చేసుకోవడానికి, ఒక డిస్కషన్ చేసుకోవడానికి, విద్యార్థులకు ఏ విధంగా దోహదపడవచ్చు అనేటువంటి అన్ని లక్ష్యాలతోటి ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాన్ని యాక్టివిటీస్ కొనసాగిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు చాలా యాక్టివిటీస్ చేశాం. దీనికి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా ఉండాలి. అన్ని యూనివర్సిటీలలో, అన్ని ఐఐటీలలో కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ అనేటువంటిది ఉంది.
వాళ్ళకు ఆ యాక్టివిటీస్ టేకప్ చేయడానికి స్ట్రక్చర్ ఉండాలనే ఉద్దేశంతో మేము ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. వాళ్ళు 1 ఎకరం 6 గుంటల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఇది మేము ఉస్మానియా ఫౌండేషన్కు అప్పగించడం జరుగుతుంది. ఎవరు వీసీగా ఉంటారో వీసీ వచ్చినటువంటి సీఎండీగా ఉంటారు. ఈ యాక్టివిటీస్ అనేది మానిటర్ చేస్తుంటారు. వచ్చేటువంటి అమౌంట్లో కూడా వాళ్ళకు 80G కింద ఎగ్జిమ్షన్ కూడా ఉంది, IT ఎగ్జిమ్షన్ కూడా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిమ్షన్ కూడా ఉంది. కాబట్టి చాలామంది ముందుకు వస్తున్నారు. మా టీచర్లు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే బదులు ఉస్మానియా ఫౌండేషన్కి ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇంతకుముందు ఇలాంటి అవకాశం లేకుండే, కాబట్టి ఈ అవకాశం కల్పించడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీ ఇంకొక 1000 సంవత్సరాలు కావాల్సినటువంటి వెన్నెముకలాగా ఉస్మానియా ఫౌండేషన్ అనేది పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అది రీసెర్చ్ యాక్టివిటీకి సపోర్ట్ చేయవచ్చు, విద్యార్థుల ఫెలోషిప్ సపోర్ట్ చేయవచ్చు, గోల్డ్ మెడల్కి సపోర్ట్ చేయవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయవచ్చు, క్లాస్ రూమ్స్కు మోడర్నైజేషన్ సపోర్ట్ చేయవచ్చు, ఇట్లా మనకు స్కిల్ డెవలప్మెంట్కు సపోర్ట్ చేయవచ్చు. ఇలా చాలామంది ఉస్మానియన్స్ లక్షలాది మంది వివిధ ప్రాంతాలలో సెటిల్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు సొసైటీ, బ్యాక్ టు ఇన్స్టిట్యూషన్ అనేటువంటి పేరుతోటి వాళ్ళు వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి వేదికను మేము తయారు చేయడం అనేటువంటిది నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేటువంటి కాలాల్లో విద్యార్థులకు, పరిశోధకులకు ప్లస్ యూనివర్సిటీకి, టీచర్లకు అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే మేము అలమ్నై లెక్చర్స్ దీని నుంచి ఏర్పాటు చేస్తున్నాం. చాలామంది వాళ్ళము మాకు డబ్బులు ముఖ్యం కాదు, మీ యొక్క మేధస్సు ముఖ్యం, మీరు ఆర్జించిన మేధస్సును వచ్చి మా దగ్గర మళ్ళీ పిల్లలతోటి టీచర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వమని చెప్తున్నాము. దానికి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్స్ని కూడా మేము అపాయింట్ చేస్తున్నాము. బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేసుకోవడానికి ఉస్మానియా ఫౌండేషన్ ఎంతో దోహదపడుతుంది. ఇది చిరకాలం ఉండడానికి అందరం కలిసి కృషి చేసి దీని యొక్క కీర్తిని మరింత పైకి తీసుకుపోవడానికి అందరం కలిసి పనిచేద్దామని చెప్పి మన ఫౌండేషన్ థ్యాంక్ యూ.